మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, విధియ తిథి, ఉత్తర ఫల్గుణి నక్షత్రం, సోమవారం. ఆకాశానిది నీలవర్ణమే, భగవత్వర్ణము నీలవర్ణమే. భూమి స్త్రీత్వాన్ని, ఆకాశం పురుషత్వాన్ని కలిగి ఉంటాయనేది మనకు తెలిసిందే. అందుకే ఆకాశమంతా శ్రీమన్నారాయణుడు వ్యాప్తి చెంది ఉంటాడనేది మన విశ్వాసం. చాలామంది శివకేశవులను విడదీసి చూస్తారు కానీ నిజానికి వారిద్దరూ ఒకటే. ఇది ఇప్పుడు కాదు, యుగ యుగాల నుండి వస్తున్నదే. కృత త్రేత ద్వాపర యుగాల్లో సైతం పరమేశ్వరుడిని కొలిచి మహావిష్ణువును ఎదిరించిన వారికి తగిన శాస్తి తప్పలేదు. పరమేశ్వరుడు భోళాశంకరుడు కాబట్టి అభ్యర్థించిన అసురులందరికీ వరాలివ్వడం, వారి గర్వాన్ని మహావిష్ణువు అణచడం ఆ 3 యుగాల్లోనూ మనకు కనిపించే ప్రధాన అంశం. అయితే మాఘమాసంలో వచ్చే సోమవారాలన్నింటికీ మహత్తరమైన శక్తి ఉంటుంది. పైగా హరిహరుల పుత్రుడైన అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం కూడా ఉత్తర ఫల్గుణి కావడం విశేషం. అందుకే ఈరోజు మనమంతా ఓం హరిహరాయ నమః అని జపించాలి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. జననం, మరణం ఈ రెండూ మన చేతుల్లో ఉండవు, కానీ మధ్యలో ఉండే జీవితమంతా మన చేతుల్లోనే ఉంటుంది. అంటే మనం ఎలా ప్రవర్తించాలి, మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఎలాంటి వారితో ఎలా ఉండాలి, వీటన్నింటినీ మనం నిర్ణయించుకుని ఆ ప్రకారంగా నడుచుకుంటే గనక జీవితం అర్థవంతంగా సాగిపోతుంది. కానీ కొందరు ఇతరులను వంచడమే పనిగా పెట్టుకుంటారు. మనం మంచి మార్గాన్ని ఎంచుకోక మంచివారిగా చలామణి అవుతుంటే అది నటన అని అందరికీ తెలిసిపోతుంది. పైగా మన మనసు లోపల ఉన్న చెడు భావాలు ఎప్పటికైనా మనపైనే చెడు ప్రభావాన్ని చూపుతాయి. అందుకే మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి, ఎవరిని వంచకూడదు. అప్పుడు తప్పక దైవం నుండి మనకు రక్షణ లభిస్తుంది. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. కొందరికి రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఇబ్బంది పడుతుంటారు. అలాగే మరికొందరికి ఎంత తిన్నప్పటికీ నీరసంగా ఉంటుంది. శరీర భాగాల్లో వైరస్ సోకి మరికొందరు బాధపడుతుంటారు. అలాంటి వారందరికీ దివ్యౌషధం అశ్వగంధం వేర్లు. వీటిని అశ్వనీ కుమారులు సైతం వినియోగించినట్టు ప్రచారంలో ఉంది. అశ్వనీ గంధం వేర్లను ఎండబెట్టి దంచి పొడి చేసి ప్రతినిత్యం వినియోగిస్తుండాలి. ఇలా చేసినట్టయితే పైన చెప్పుకున్న శారీరక అనారోగ్య సమస్యలన్నీ మటుమాయమైపోతాయి. అయితే ఇది వేడి కాబట్టి కాస్త చూసి జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఇంద్రుడు, అగ్ని, సూర్యుడిని కలిపితే దర్శనమిచ్చే రూపమే ఆర్యమ రూపం. ఉత్తర ఫల్గుణి నక్షత్రాధిపతి ఆర్యమ. అందుకే శత్రుబాధల నుండి విముక్తికై ఈరోజు ఉదయాన్నే సూర్యాకారంలో ముగ్గు వేసి మధ్యలో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి. అక్షతలు, పూలను చేతుల్లో పట్టుకుని సూర్యాష్టకాన్ని గాని సూర్య స్తోత్రాన్ని గాని పఠించి వాటిని దీపం ముందు వదిలివేయాలి. దీపం కొండెక్కే లోపునే శత్రుబాధల నుండి విముక్తి కలుగుతుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. కోరికలు నెరవేరి అపరిమితమైన ఆనందాన్ని పొందేందుకు, సంకల్పం సిద్ధించేందుకు ఈరోజు సాయంత్రం లభిస్తే గనక 108 బిల్వ దళాలపై కానీ 3 బిల్వ దళాలపై కానీ తులసి కాడతో లేదా దానిమ్మ కాడతో గంధాన్ని అద్ది శ్రీరామనామాన్ని లిఖించి శివలింగానికి సమర్పిస్తూ శివాష్టోత్తరాన్ని పఠించాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధి పోటీకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9. ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము.
అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషమున్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవ్వరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.